ఇంటర్ కుర్రాడు పక్కింటి అమ్మాయికి లైన్ వేద్దామనుకున్నాడు. సాధారణంగా దీనికోసం అయితే ఎవ్వరైనా ముందుగా అమ్మాయి వెంట పడతారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, నెమ్మదిగా ఇంప్రెస్ చేసి తరువాత ప్రపోజ్ చేస్తారు. ఇలా కాకపోతే ఆ అమ్మాయి ఓకే అనేంత వరకు వెంట పడుతూనే ఉంటారు. కానీ ఈ కుర్రాడు మాత్రం అంత టెక్నాలజీ జమానా నడుస్తుంది కాబట్టి కాస్త టెక్నికల్గా ఆలోచించాడు. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ అమ్మాయి ఇంట్లోని సీసీటీవీనే ఏకంగా హ్యాక్ చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో తాను ఇష్టపడుతున్న అమ్మాయిని క్లోజ్గా చూసుకొని ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎలా బుక్ అయ్యాడో తెలిస్తే ఇప్పటికైనా ఎలా జరగాల్సిందేనని అనుకుంటారు. ఇప్పుడంతా టెక్నాలజీ జమానా. కాస్త లేటెస్ట్ టెక్నాలజీపై గ్రిప్ ఉంటే చాలు బతికేయొచ్చు. ఇక పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఉండే మొబైల్ ఫోనే అన్నింటికీ ఆయుధం అన్నట్టుగా తయారైంది. యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ఫామ్ల ద్వారా దేన్నైనా ఇట్టే నేర్చుకుంటున్నారు. కానీ దాన్ని సరైన దారిలో పెడితే చక్కగా లైఫ్లో సెట్ అయిపోవచ్చు. అదే రాంగ్ థింగ్స్ కోసం వాడితే మాత్రం కటకటాలే దిక్కు. తాజాగా అస్సాంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ కుర్రాడు తన టెక్నికల్ నాలెడ్జ్ ను పెడదారిన పెట్టడంతో చదువుకుంటున్న సమయంలో జైలు పాలు కావాల్సి వచ్చింది. శ్రీభూమి జిల్లాకు చెందిన అతడు ఇంటి భవనానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేశాడు. ఆ ఇల్లు అతడు ప్రేమిస్తున్న అమ్మాయిది. అయితే ఆ అమ్మాయి వెంట పడుతున్న అతడు ఏకంగా ఆమె ఇంటి సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను తన మొబైల్కు కనెక్ట్ చేసుకొని చూస్తున్నాడు. ఆమె కదలికలను చూసేవాడు. ఈ క్రమంలోనే అతడు తన మొబైల్ ఫోన్ను తీసుకొని హ్యాక్ చేసిన ఫుటేజీ పరిశీలిస్తూ ఆ ఇంటి ముందే అటూ ఇటూ తిరుగుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించారు. అతడి మొబైల్ ఫోన్ను లాక్కొని తనిఖీ చేశారు. ఇక అతడి మొబైల్ ఫోన్లో సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజీలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఏంటని అతన్ని ప్రశ్నించగా సీసీ కెమెరాలను హ్యాక్ చేశానని చెప్పాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఏం చేస్తోందని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకే తానిలా చేశానని ఆ కుర్రాడు పోలీసులకు తెలిపాడు. అయితే అతడు బిల్డింగ్ కి సంబంధించిన సీసీటీవీలను ఎలా హ్యాక్ చేసి యాక్షన్ తీసుకున్నాడనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడు మైనర్ కాబట్టి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అబ్బాయి చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సీసీటీవీ పాస్వర్డ్లను డిఫాల్ట్ గా ఉంచకుండా తరచూ మార్చుతుండడంతో పాటు సింపుల్ గా కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్లను మెయింటైన్ చేయాలని చెబుతున్నారు. మరోవైపు చదువుకునే సమయంలో ఇలాంటి వాటి జోలికెళ్లి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచిస్తున్నారు.